నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు AM ట్యుటోరియల్స్. టెట్ 2024 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ 1లో పడిన సైకాలజీ బిట్స్ చూసుకుందాం. ఈ ఎగ్జామ్ 2 మార్చ్ 2024లో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వానిలో లక్ష్యాత్మకత ఎక్కువగా గల పద్ధతి. ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రయోగ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 2. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధికి చెందని అంశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2. విద్యాతత్వ శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 3. వికాసం ఈజ్ ఈక్వల్ పరిపక్వత ఇంటూ డాష్ ఖాళీని పూరింపుము. ఆన్సర్ 3. అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 4. క్రింది వానిలో ఖండచ్ఛేద విధానానికి చెందని అంశం. ప్రవచనం. ఆన్సర్ 1. ఒకే ప్రతిచయనాన్ని దీర్ఘకాలం పరిశీలిస్తారు. క్వశ్చన్ నెంబర్ 5. క్రింది వానిలో నిర్మాణాత్మక ఉపగమంగా పిలువబడేది. ఆన్సర్ 2. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్రింది వానిలో ఒకటి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించినది కాదు. ఆన్సర్ 1. మూర్త వివేచనం. క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్రింది సహజ సామర్థ్యాలలో ఒకటి భవిష్యత్తులో వ్యక్తి ఎంచుకోగల కోర్సులకు సంబంధించి మార్గదర్శకత్వం చేయడానికి సహాయపడుతుంది. ఆన్సర్ 1. విద్యా విషయక సహజ సామర్థ్యం. క్వశ్చన్ నెంబర్ 8. చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే కృత్యాలలోని డాష్ను సర్దుబాటుగా నిర్వచించింది. ఆన్సర్ 2. వైవిధ్యాలను సర్దుబాటుగా నిర్వచించింది. క్వశ్చన్ నెంబర్ 9. క్రింది వానిలో సరికాని జత. ఆన్సర్ 3. స్పియర్మన్ 3 కారకాల సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 10. బాధాకరమైన అనుభవాలను అచేతనలోకి నెట్టివేయడం ద్వారా మరిచిపోవడం అనేది ఈ రకమైన రక్షక తంత్రానికి చెందినది. ఆన్సర్ 3. దమనం. క్వశ్చన్ నెంబర్ 11. అభ్యసనం గురించి సరైన ప్రవచనం. ఆన్సర్ 1. అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు. క్వశ్చన్ నెంబర్ 12. ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్న విద్యార్థి తప్పనిసరిగా ఇష్టం లేని గణితం లేదా జీవశాస్త్రంలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చింది. ఇది ఈ క్రింది సంఘర్షణ రకానికి చెందినది. ఆన్సర్ 3. పరిహార. క్వశ్చన్ నెంబర్ 13. అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం. ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13.
అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం. కరెక్ట్ ఆన్సర్ 1. సహజ సామర్థ్యం. క్వశ్చన్ నెంబర్ 14. క్రింది భావావేశ రంగానికి చెందినది. ఆన్సర్ 4. విలువ కట్టడం. క్వశ్చన్ నెంబర్ 15. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం అత్యున్నత స్థాయి అవసరం. ఆన్సర్ 4. ఆత్మ సాఫల్య అవసరం. క్వశ్చన్ నెంబర్ 16. భావనలు ఏర్పడటంలో మొదటి దశ. ఆన్సర్ 3. జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనలను పొందడం. క్వశ్చన్ నెంబర్ 17. క్రింది వానిలో ప్రత్యక్షం లక్షణం కానిది. ఆన్సర్ 3. ప్రత్యక్షంను నేరుగా నిర్ధారించగలము. క్వశ్చన్ నెంబర్ 18. టాచిస్కోప్ పరికరం దీని అంచనాలో ఉపయోగిస్తారు. ఆన్సర్ 3. అవధాన విస్తృతి. క్వశ్చన్ నెంబర్ 19. బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించేటప్పుడు కనిపించే అభ్యసన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రతికూల. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ 2. శాస్త్రీయ నిబంధనం స్కిన్నర్. క్వశ్చన్ నెంబర్ 21. సమూహ గతిశాస్త్రము అనే పదాన్ని పరిచయం చేసినది. కరెక్ట్ ఆన్సర్ 3. కర్ట్ లెవిన్. క్వశ్చన్ నెంబర్ 22. కరిక్యులం అనగా. కరెక్ట్ ఆన్సర్ 4. పాఠ్య ప్లస్ సహపాఠ్య ప్లస్ పాఠ్యేతర. క్వశ్చన్ నెంబర్ 23. అంతర్జాల వినియోగంలో పాటించవలసిన ఆచార వ్యవహారాలు. కరెక్ట్ ఆన్సర్ 1. నెటికెట్స్. క్వశ్చన్ నెంబర్ 24. NEP 2020లో మొత్తం చాప్టర్లు మరియు భాగాల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 3. 27. 4. 27 చాప్టర్లు, 4 భాగాలు. క్వశ్చన్ నెంబర్ 25. డిక్షాను విస్తరించుము. ఆన్సర్ 2. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. క్వశ్చన్ నెంబర్ 26. FLN అనే జాతీయ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం కొరకు. క్వశ్చన్ నెంబర్ 27. CD యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం. ఆన్సర్ 2. 700 MB. క్వశ్చన్ నెంబర్ 28.
ఎల్ఈడి అనగా ఆన్సర్ 1 లైట్ ఎమిటింగ్ డయోడ్. క్వశ్చన్ నెంబర్ 29. అమ్మ ఒడి పథకం అర్హత కొరకు కనీస హాజరు. కరెక్ట్ ఆన్సర్ 2 75%. ఈ పథకాన్ని కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు తల్లికి వందనం కింద మార్చారు. క్వశ్చన్ నెంబర్ 30. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథ రచయిత. కరెక్ట్ ఆన్సర్ 4 ఠాగూర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలుగు. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. క్వశ్చన్ 31. పాలుం బువ్వయు బెట్టెదన్ గుడువరా పాపన్న రాయన్న లేలే లెమ్మన్న నరటి పండ్లు గొనితే లేకున్నా నేనొల్లనంటే లాలింపరే తల్లిదండ్రులు ఉన్నట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మి లీలా వచనంబులం గుడువరా శ్రీ కాళహస్తీశ్వర. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యంలో పై పద్యంలో కవి ఏం చేస్తున్నారని అడిగాడు. ఆప్షన్స్: భగవంతునికి పాలు బువ్వ ఇస్తానంటున్నాడు, గారాబం చేయడం మంచిది కాదు అంటున్నాడు, తల్లిదండ్రులాగా తనను లాలించమంటున్నాడు, అరటిపళ్ళు ఆరోగ్యానికి మంచిది అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తల్లిదండ్రులాగా తనను లాలించమంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 32. సేమ్ పద్యం. పై పద్యాన్ని రచించిన కవి అంటే శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని ఎవరు రచించారు అని అడుగుతున్నారు అనమాట. సో ఆప్షన్స్: కాళహస్తీశ్వరుడు, శ్రీకృష్ణదేవరాయలు, దోర్జటి, మాదయ్య గారి మల్లన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 దోర్జటి. సో శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని దోర్జటి రచించారు. క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ గద్యం ఇచ్చారు చూడండి. జానపద కళలలో తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది. తోలుబొమ్మలాట వలనే బహుళ ప్రచారం పొందినవి యక్షగానాలు అనే వీధి నాటకాలు. ఈ నాటకాలు ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతంలోని శ్రీకృష్ణ లీలలు మొదలైన వాటిని ఆడేవారిని భాగవతులని కూడా పిలుస్తుంటారు. ఎన్నో వందల సంవత్సరాల నుండి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతో పాటు భాగవతాలు మన పల్లెటూర్ల ప్రజలను రంజింపచేస్తున్నాయి. ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. జక్కులు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: భరతనాట్యం చేసేవారిని, యక్షగానాలు ఆడేవారిని, తోలుబొమ్మలాట ప్రదర్శించేవారిని, కూచిపూడి ప్రదర్శించేవారిని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 యక్షగానాలు ఆడేవారిని. క్వశ్చన్ నెంబర్ 34. సేమ్ గద్యం ఇచ్చారు. సో బహుళ ప్రాచుర్యం పొందడం అంటే ఆప్షన్స్: కొంతమందికి తెలియడం, ఎవరికీ తెలియకపోవడం, ఎంతోమందికి తెలియడం, నాకు తెలియదు అనుకోవడం. కరెక్ట్ ఆన్సర్ బహుళ ప్రాచుర్యం అంటే ఎంతోమందికి తెలియడం. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35. అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. గీత గీసిన పదంలో అలంకారం గుర్తించండి. గీత గీసిన పదం ఏంటి? విద్యాధనము. సో విద్యాధనానికి అలంకారం గుర్తించమన్నారు. ఆప్షన్స్: రూపకాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, ఉపమాలంకారం, అతిశయోక్తి అలంకారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రూపకాలంకారం. క్వశ్చన్ నెంబర్ 36. దరి, ఒడ్డు, కోలం అనే పదాలు ఈ పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: సాగరం, తీరం, నగరం, తేజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తీరం. క్వశ్చన్ నెంబర్ 37.
విలువలకు సంబంధించిన ఇతివృత్తం గల పాఠ్యాంశం. ఆప్షన్స్: మాణిక్యవీణ, ధన్యుడు, వెన్నెల, మా ప్రయత్నం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ధన్యుడు. క్వశ్చన్ నెంబర్ 38. సమయం, నలుపు, చావు ఈ పదాలకు సరి అయిన నానార్థ పదం. ఆప్షన్స్: కులం, కలం, కాలం, గలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, కాలం. క్వశ్చన్ నెంబర్ 39. శ్రేష్టమైన అవయవములు కలది వ్యుత్పత్త్యర్థం పదం. ఆప్షన్స్: అడవి, అంగన, అలజడి, అనలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అంగన. క్వశ్చన్ నెంబర్ 40. అంబ ప్రకృతి పదానికి వికృతి. ఆప్షన్స్: అమ్మ, చెల్లి, అక్క, వదిన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అమ్మ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90% పీపుల్కి ఇది ఆన్సర్ తెలిసే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 41. గిల్లి జోల పాడటం అనే జాతీయానికి అర్థం. ఆప్షన్స్: ఓదార్చడం, బాధ పెట్టడం, బాధ పెట్టి ఓదార్చడం, నవ్వించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, బాధ పెట్టి ఓదార్చడం. క్వశ్చన్ నెంబర్ 42. రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు. ఇది ఒక ఆప్షన్ చూడండి: జాతీయం, సామెత, పొడుపు కథ, కళారూపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సామెత. క్వశ్చన్ నెంబర్ 43. చదువు విశిష్టతను తెలియజేయు పాఠం. ఆప్షన్స్: మర్రి చెట్టు, అక్షరం, మాయాకంబలి, చిన్ని శిశువు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అక్షరం. క్వశ్చన్ నెంబర్ 44. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము. ఇది ఒక జాతీయం, తెలుగు వ్యాఖ్య, కళారూపం, పొడుపు కథ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పొడుపు కథ. ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అని దేన్ని అంటారు? ఇది కామెంట్లో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 45. కింది వానిలో యనాదేశ సంధి ఉదాహరణ. ఆప్షన్స్: భానుదయం, అన్వస్త్రము, పరోపకారం, కట్టెదుట. ఆప్షన్ 2, అన్వస్త్రము ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 46. ఇహపరాలు పదంలోని సమాసం. ఆప్షన్ చూడండి: బహువ్రీహి సమాసం, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, అవ్యయీభావ సమాసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ద్వంద్వ సమాసం. ఇహము, పరము రెండు వస్తాయి కాబట్టి ద్వంద్వ సమాసం. క్వశ్చన్ నెంబర్ 47. అలరు పదానికి అర్థం. ఆప్షన్స్: ప్రకాశించు, అణగిపోవు, నష్టమైన, నాణ్యమైన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ప్రకాశించు. క్వశ్చన్ నెంబర్ 48. బోయి భీమన్న పాలేరు నాటకం రాసి పేదల జీవితాల్లో వెలుగును నింపారు. ఇది ఏ వాక్యం? ఆప్షన్స్: క్వార్థక వాక్యం, శత్రర్థక వాక్యం, ఛేదర్థక వాక్యం, అప్యర్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1,
వార్ధక వాక్యం. క్వశ్చన్ నెంబర్ 49. సమప్రాధాన్యం గల రెండు గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే ఆప్షన్స్ సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సామర్థ్యార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సంయుక్త వాక్యం. క్వశ్చన్ నెంబర్ 50. తొలి తెలుగు శతకకర్త. ఆప్షన్స్ పాల్కురికి సోమనాథుడు, కోరాడ రామచంద్ర శాస్త్రి, కందుకూరి రుద్రకవి, ఏనుగు లక్ష్మణ కవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పాల్కురికి సోమనాథుడు. క్వశ్చన్ నెంబర్ 51. మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథావస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్ పద్యకావ్యం, గేయకావ్యం, ఖండకావ్యం, పురాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఖండకావ్యం. క్వశ్చన్ నెంబర్ 52. అగ్నిధార రుద్రవీణలను రచించినది. ఆప్షన్స్ రాయప్రోలు సుబ్బారావు, బోయి భీమన్న, దాశరథి కృష్ణమాచార్యులు, మొక్కపాటి నరసింహ శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, దాశరథి కృష్ణమాచార్యులు. క్వశ్చన్ నెంబర్ 53. నజభజ జజర అనే గణాలు ఉన్న వృత్తపద్యం. ఆప్షన్స్ చంపకమాల, మత్తేబం, ఉత్పలమాల, శార్దూలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, చంపకమాల. క్వశ్చన్ నెంబర్ 54. బావిలో కప్ప అనే జాతీయానికి సరిపోయే న్యాయం. ఆప్షన్స్ కోపస్థ మత్స్య న్యాయం, నదీ సముద్ర న్యాయం, కోపస్థ మండోక న్యాయం, నదీ నద న్యాయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, కోపస్థ మండోక న్యాయం. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్ వైకల్పికం, నిత్యం, అనిత్యం, నిషేధం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, నిత్యం. క్వశ్చన్ నెంబర్ 56. నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మార్చగా. ఆప్షన్స్ తనకు పరీక్షల్లో మంచి మార్కులు రావు అని రఫీ చెప్పాడు, నాకు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని రఫీ చెప్పాడు, తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు, నేను పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేదని రఫీ అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. క్వశ్చన్ నెంబర్ 57. సగనం గణాలు. ఆప్షన్స్ లఘువు లఘువు గురువు, 3 గురువులు, లఘువు గురువు గురువు, గురువు లఘువు గురువు. కరెక్ట్ ఆన్సర్ సగనంలో 2 లఘువులు గురువు ఉంటాయి. సో లఘువు లఘువు గురువు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 58. కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం. ఆప్షన్స్ వెళ్ళక, వెళ్తూ, వెళ్ళి, వెళితే. సో వ్యతిరేకార్థకాన్ని అడిగారు కాబట్టి ఆప్షన్ 1 వెళ్ళక రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 59. విద్యార్థి శతకకర్త. ఆప్షన్స్
పెరుమాళ్ళ మునప్ప, గరికిపాటి మల్లావదాని, మాచిరాజు శివరామరాజు, గుండ్లపల్లి నరసమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, గరికపాటి మల్లావదాని. క్వశ్చన్ నెంబర్ 60, లాస్ట్ క్వశ్చన్. రాము గుడికి వెళ్ళాడా? ఇది ఆప్షన్ చూడండి. సందేహార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, అనుమత్యర్థక వాక్యం, సంభావనార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్రశ్నార్థక వాక్యం. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. Question number 61. How would you refuse your neighbor's request for permission to use your mobile phone? Choose your response from the following. Options are: Option 1. Sorry, it is not possible. I want to present it to my friend. Option 2. You are not a good man, so I didn't give it to you. Option 3. Thank you very much. Option 4. It doesn't matter. Correct answer is Option 1. Sorry, it is not possible. I want to present it to my friend. Question number 62. Choose the sentence that can be used to give a suggestion. Options are: Option 1. I've loved you. Option 2. Oh, that's a great idea. Option 3. Hearty congratulations. Option 4. We were better to go to a movie. Correct answer is Option 4. We were better to go to a movie. Question number 63. Choose the option that should be included at the top right hand side of a formal letter. Options are: Option 1. Recipient's address. Option 2. Sender's address. Option 3. Date. Option 4. Salutation. Correct answer is Option 2. Sender's address. Question number 64. The primary purpose of a biographical sketch is: Options are: Option 1. To entertain the reader with anecdotes. Option 2. To capture the essence of someone's life in a concise manner. Option 3. To provide a detailed account of a person's entire life without facts. Option 4. To analyze the psychological motivations of the subject. Correct option is Option 2. To capture the essence of someone's life in a concise manner. Question number 65. Choose the correctly punctuated sentence. Options are: Option 1. What comes over you, master? He said. He asked. Option 2. What's come over you, master? He asked. Option 3. What's come over you, master? He asked. Option 4. What's come over you, master? He asked. Correct answer is Option 4. What comes over you, master? He asked. Question number 66. Trains do not run very fastly on this track. Choose the part that has a grammatical error. Correct answer is Option 3. C. Question number 67. Choose the suffix that suits to get the adjectival form of a word beauty. Options are: Option 1. Full. Option 2. Full. Option 3. Fully. Option 4. Ness. Correct answer is Option 1. Full. Question number 68. The word deplorable has stress on. Options are: Option 1. The first and the third syllables. Option 2. The second syllable. Option 3. The third syllable. Option 4. The first syllable. Correct answer is Option 2. The second syllable. Question number 69. Choose the meaning of the idiom at a loss. Options are: Option 1. To do it intentionally. Option 2. Not knowing what to do. Option 3. To make someone angry. Option 4. To take advantage. Correct answer is Option 2. Not knowing what to do. Question number 70. Why don't you dash your ideas on paper? Choose the option that fits the blank. Options are: Option 1. Set up.
Option 2, set in. Option 3, set out. Option 4, set down. Correct answer is option 4, set down. Question number 71. Choose the misspelled word out of the given options. Options are option 1, tingles. Option 2, vibration. Option 3, resonances. Option 4, intruding. Correct answer is option 3, resonances. Question number 72. Choose the option that can be used as a one word substitute for one who spends too much. Options are option 1, spendthrift, option 2, theist, option 3, linguist, option 4, mercenary. Correct answer is option 1, spendthrift. Question number 73. You really gave me a fright when you crept up behind me like that. Choose the synonym of the word fright. Options are option 1, comfort, option 2, smooth, option 3, startle, option 4, solace. Correct answer is option 3, startle. Question number 74. Shiva Subramanya Iyer was not perturbed nor did he get angry with his wife. Choose the right pair of opposite word of the word perturbed. Options are option 1, disturbed, worried, option 2, rattled, pacified, option 3, tranquilized, smoothened, option 4, discomposed, confused. Correct answer is option 3, tranquilized, smoothened. Question number 75. Choose the sentence with the correct use of articles. Options are option 1, children play the cricket. Option 2, the children play cricket. Option 3, children play cricket. Option 4, the children the play the cricket. Correct answer is option 3, children play cricket. Question number 76. She had always been bad dash languages. The choose the proposition that fits the blank. Options are option 1, over, option 2, at, option 3, with, option 4, in. Correct answer is option 2, at. Number 77. Fire and water had damaged the desk before the author found it. In the above sentence, had damage describes. Options are option 1, near future, option 2, future, option 3, earlier past, option 4, unreal past. Correct answer is option 3, earlier past. Question number 78. Gather gold is arriving tomorrow. The above sentence indicates. Options are option 1, past time, option 2, future time, option 3, present time, option 4, discontinued past. Correct answer is option 2, future time. Question number 79. Someone asked, why has thief left the vest behind? Choose the reported speech of the sentence above. Options are option 1, someone asked who had the thief left the vest behind. Option 2, someone asked why the thief had left the vest behind. Option 3, someone asked why has the thief left the vest behind. Option 4, someone asked why if the thief had left the vest behind. Correct answer is option 2. Someone asked why the thief had left the vest behind. Question number 80. Elections of the Lok Sabha dash every 5 years. Choose the option that completes the sentence meaningfully. Options are option 1, are held by. Option 2, is hold by. Option 3, were hold to. Option 4, are held. Correct answer is option 4, are held. Question number 81. There dash a lot of people in the park. Choose the verb that fits the blank. Options are option 1, is, option 2, isn't, option 3, was, option 4, were. Correct answer is option 4, were. Question number 82. Identify the noun clause from the following. Options are option 1, I will not go until he arrives. Option 2, come when you like. Option 3, I know the girl who won the prize. Option 4, I know you have great regard for me. Correct answer is option 4, I know you have great regard for me. Question number 83. Choose the interjunction that shows hesitation. Options are ER, option 2, O, option 3, A, option 4, OHO. Correct answer is option 1, ER. Number 84. Choose the word that is a noun from the following. Options are option 1, humble, option 2, blunt, option 3, impolite, option 4, datum. Correct answer is option 4, datum. Question number 85. His father was high school teacher. He was a avid reader of English literature. Identify the true statement about the sentences given below. Options are option 1, both are complex sentences.
Option 2, both are in present tense. Option 3, both the sentence can be combined as a single sentence using and. Option 4, both are not simple sentences. Correct answer is option 3. Both the sentences can be combined as a single sentence using and. Question number 86. The tour guide was dash informative that we did not need to read our guidebook. Choose the word that fills the blank. Options are option 1 neither, option 2 so, option 3 either, option 4 in spite of. Correct answer is option 2 so. Question number 87. She was unable to attend the party dash her marriage engagement. Choose the correct phrasal preposition that fits the blank. Options are option 1 in addition to, option 2 due to, option 3 in case of, option 4 in place of. Correct answer is option 2 due to. Number 88. May I use your mobile phone? The above sentence indicates. Options are option 1 making a suggestion, option 2 expressing possibility, option 3 giving permission, option 4 taking permission. Correct answer is option 4 taking permission. Read the following passage. Even researchers are finding that introverts make better leaders than extroverts for a simple reason that they are more likely to listen and pay attention to what other people are saying. By taking a backseat, introverted leaders encourage others to suggest ideas, contribute actively, and take initiative, thus increasing morale and motivations. As the stated in the passage, introverted leaders contribute to increasing morale and motivation by. Options are option 1 dominating controversial conversations and ideas, option 2 being outgoing and charismatic, option 3 encouraging others to suggest ideas and take initiative, option 4 socializing and networking effectively. Correct answer is option 3 encouraging others to suggest ideas and take initiative. Question number 90. Introverts make better leaders because they are. Options are option 1 interested, option 2 attentive, option 3 attention seeking, option 4 alluring. Correct answer is option 2 attentive. Thank you for watching. Please subscribe, like, and share with your family and friends. క్వశ్చన్ నెంబర్ 91. అతి చిన్న సంయుక్త సంఖ్య. సో సంయుక్త సంఖ్య అంటే ఏంటంటే దాన్ని కాంపౌండ్స్ కింద రాయడానికి అవుతుంది కాబట్టి సో 1ని 2ని 3ని అవ్వదు. సో 2 ఇంటూ 2, 1 ఇంటూ 4, 4 ఇంటూ 1. సో ఇలాగా డిఫరెంట్గా రాయడానికి అవుతుంది కాబట్టి సో ఆప్షన్ 1 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 92. సంకలన తత్సమాంశం. ఆప్షన్స్ -1, 0, 1, -a ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 0 సంకలన తత్సమాంశం అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 93. అకరణీయ సంఖ్య యొక్క సాధారణ రూపం. అకరణీయ సంఖ్య యొక్క సాధారణ రూపము ఎలా ఉంటుంది? అకరణీయ సంఖ్య p/q రూపంలో ఉంటుంది. q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. q 0 అయితే దీనికి అసలు వాల్యూ ఉండదు కాబట్టి వాల్యూ ఇన్ఫినిట్ అవుతుంది కాబట్టి సో q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆప్షన్లో చూడండి p/q ఉండాలి. p మరియు qలు పూర్ణ సంఖ్యలు అయ్యి ఉండి q నాట్ ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 1లో ఉంది అది. సో కరెక్ట్ ఆన్సర్ 1. క్వశ్చన్ నెంబర్ 94. క్రింది వానిలో అసత్య ప్రవచనం. ఇది చూడండి లాగ్ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ఎక్స్ ప్లస్ లాగ్ ఏ వై. ఇది రైటే ఈక్వేషను. e⁻m ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు e⁻mn. ఇది కూడా రైటే. నెక్స్ట్ a⁻m బై e⁻n ఈజ్ ఈక్వల్ టు ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే e⁻m-n అవుతుంది. దీని యాక్చువల్ దీని ఫార్ములా. కాకపోతే e⁻n బై e⁻m ఇచ్చారు కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ లాగ్ x⁻m ఉంటే ముందుకు వచ్చేస్తుంది కాబట్టి ఇది కూడా రైటే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95 చూడండి. ఇక్కడ ఇచ్చారంటే ఏలో ఉన్న మూలకాలన్నీ బీలో ఉన్నాయి, అంటే ఏలో ఉన్న అన్ని బీలో ఉన్నాయి. అలాంటప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది అని అడిగారు. సో ఏలో ఉన్నాయన్నీ బీలో ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి కూడా సో ఏలో అన్ని ఏ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కూడా
ఏ అవుతుంది. సో 95 ఆప్షన్ 2 ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 96. ఒక కేక్లో ఎంత భాగమును తినడానికి సాధ్యం కాని భాగం అని అడిగారు. సో కేకు ఇలాగ రౌండ్ షేప్లో ఉంటుంది అని అనుకుంటే సో 30% తినగలం, 50% తినగలం, 100% కూడా మొత్తం తినేయగలం. కానీ సో 120% అక్కడ ఉన్నదే 100% అంటే మనం ఎప్పుడు పర్సంటేజ్లు చూసినప్పుడు మ్యాక్సిమం పర్సంటేజ్ ఎప్పుడు ఎంత ఉంటుంది అంటే 100% ఉంటుంది. సో అంతకన్నా ఎక్కువ తినలేం కాబట్టి ఆప్షన్ 4 120% ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 97. లాభం లేక నష్టంను దేనిపై లెక్కిస్తారు? కొన్న వెల, అమ్మిన వెల, రుసుము, ప్రకటన వెల అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కొన్న వెల. కొన్న వెలను బట్టే లాభమా లేకపోతే నష్టమా అన్నది లెక్కిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ కొని 90 రూపీస్కి అమ్మారు అనుకోండి, అప్పుడు కొన్న వేల 100 రూపీస్ అవుద్ది, 10 రూపీస్ డిఫరెన్స్కి అమ్మారు కాబట్టి 10% లాస్కి అమ్మినట్టు. అలాగే 100 రూపీస్ అయ్యి 110 రూపీస్కి అమ్మారు అనుకోండి, సో ఏదైనా సరే కొన్న వేలను బట్టి తర్వాత వచ్చిన లాభాన్ని లెక్క కట్టి ఆ లాభం ద్వారా లాభం లేక నష్టాన్ని లెక్కిస్తాం కాబట్టి కొన్న వేల మీదే మనం లాభాన్ని కానీ నష్టాన్ని కానీ లెక్కిస్తాం. క్వశ్చన్ నెంబర్ 98 డిగ్రీస్ కోణంను ఏమంటారు? పరావర్తన కోణం, లంబ కోణం, అధిక కోణం, అల్ప కోణం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అధిక కోణం ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే 90 డిగ్రీస్ ఉంటే లంబ కోణము, 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే అల్ప కోణము, 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే అధిక కోణం అంటాం కాబట్టి సో 98 ఉంది, దాన్ని బట్టి ఆప్షన్ 3 అధిక కోణం రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 99. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 360 డిగ్రీస్, 400 డిగ్రీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 360 డిగ్రీస్. బహుభుజి యొక్క బాహ్య కోణాలు ఎప్పుడు 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 100. ఒక చతుర్భుజాన్ని ఏకైకంగా నిర్మించడానికి అవసరమైన స్వతంత్ర కొలతల సంఖ్య. ఆప్షన్స్ 5 4 3 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 5. చతుర్భుజాన్ని ఏకైకంగా నిర్మించాలి అంటే దానికి అవసరమైన కొలతల సంఖ్య 5. క్వశ్చన్ నెంబర్ 101. ప్రసిద్ధ పైథాగరస్ సిద్ధాంతంను ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్స్ థేల్స్ సిద్ధాంతం, యూక్లిడ్ సిద్ధాంతం, భాస్కర సిద్ధాంతం, బౌద్ధాయన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బౌద్ధాయన సిద్ధాంతం. మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని బౌద్ధాయన సిద్ధాంతం అని కూడా అంటాం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 102. ఏ ప్లస్ అక్కడ ఒక సూత్రం ఇచ్చారు, ఆ సూత్రం ఇచ్చి అది దేన్ని ఫైండ్ అవుట్ చేయడానికి సూత్రం అని అడిగారు. ఆప్షన్స్ బాహుళకం, మధ్యగతం, అంకమధ్యమం, వ్యాప్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అంకమధ్యం కనుగొనడానికి సూత్రం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 103. సాధారణంగా పౌనఃపున్య బహుభుజిని స్వతంత్రంగా గీయినప్పుడు ఎక్స్ అక్షంపై దీనిని తీసుకుంటాము. ఆప్షన్స్ తరగతులు, తరగతి మధ్య విలువలు, పౌనఃపున్యాలు, సంచిత పౌనఃపున్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తరగతి మధ్య విలువలు. క్వశ్చన్ నెంబర్ 104. ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ మైనస్ ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్. సో అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అలా అనుకున్నా పర్లేదు, ఎలా అనుకున్నా పర్లేదు. సో ఇక్కడ మైనస్ అని అన్నారు కాబట్టి ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ 2LM. అలాగే దీనికి కూడా ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ 2LM. ఇక్కడ మైనస్ చేయాలి కాబట్టి ఇవన్నీ సింబల్స్ రివర్స్లో చేసుకుంటాం. మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ప్లస్ ఎల్ స్క్వేర్కి మైనస్ ఎల్ స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ ఎం స్క్వేర్కి మైనస్ ఎం స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ప్లస్ 2M 2LM, ఇక్కడ ప్లస్ 2LM 4
lm. సో ఆప్షన్ 4 lm is the right answer. క్వశ్చన్ నెంబర్ 105. ట్రెపీజియం యొక్క వైశాల్యం అంటే వైశాల్యానికి సూత్రం అడిగారు అనమాట. ఫార్ములా ట్రెపీజియం యొక్క ఫార్ములా ఆఫ్ హెచ్ ఏ ప్లస్ బి. సో ఇది డైరెక్ట్ ఫార్ములా కాబట్టి ఆప్షన్ 4 1/2 హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. క్వశ్చన్ నెంబర్ 106. సూత్రం ఇది కూడా సేమ్. ఒకటి సూత్రం ఇచ్చేసి ఇది దేని ఫైండ్ అవుట్ చేయడానికి సూత్రం అని అడిగారు. సో పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ అనేది దేనికి సూత్రము అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 శంకువు సంపూర్ణతల వైశాల్యం. శంకువు యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 107. ఒక త్రిజ్యాంతరం అంటే సెక్టార్. సో సెక్టార్లో x degrees by 360 degrees into 2πr సూచించినది. ఇక్కడ కూడా సేమ్ ఒక ఫార్ములా ఇచ్చి అది దేనికి ఫైండ్ అవుట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వైశాల్యం, పరిధి, వృత్తఖండ పొడవు, వ్యాసము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వృత్తఖండ పొడవు. వృత్తఖండ పొడవు ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 108. 7 సెంటీమీటర్లు భుజముగా గల ఘనము నుండి ఏర్పరచగలిగే క్రమ వృత్తాకార శంకు ఆకార వస్తువు యొక్క గరిష్ట ఘనపరిమాణం. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 89.83 సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఘనపు సెంటీమీటర్. సో ఒకసారి ఈ సమ్ని ఎవరైనా చేయగలిగితే కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టండి. ఒకవేళ ఎవరూ చేయలేదు అని అనుకుంటే దీనికి నేనే ఎక్స్ప్లెనేషను ఇస్తాను. క్వశ్చన్ నెంబర్ 109. ఒక క్రమ పంచభుజి చుట్టుకొలత 100 సెంటీమీటర్, దాని ప్రతిభుజం డాష్ పొడవు ఉంటుంది. ఆప్షన్స్ 20 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు ఇచ్చారు. ఇక్కడ పంచభుజి అన్నారు కాబట్టి క్రమ పంచభుజి అంటే అన్ని భుజాలు ఈక్వల్గా ఉన్న పంచభుజి అనమాట. పంచభుజి అంటే 5 భుజాలు ఉంటాయి. దాని యొక్క చుట్టుకొలత 100. సో 100/5 = 20. సో ఆప్షన్ 1 20 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 110. ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత. సో మనకు పాచికలో మొత్తం ఎన్ని నెంబర్లు ఉంటాయంటే 3, 4, 5, 6 వరకు ఉంటాయి. దీంట్లో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ 2 ప్రధాన సంఖ్య, తర్వాత 3 ప్రధాన సంఖ్య, ఇది కాదు ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 5 ప్రధాన సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య కాదు. సో మనకి ఇక్కడ 1, 2, 3 మొత్తం 3 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. దాంతోపాటు ఒకసారి పాచికను ఒకసారి దొర్లించినప్పుడు అన్నారు కాబట్టి మనం అక్కడ మొత్తం టోటల్ ఎన్ని రావడానికి అవకాశం ఉంది అని అంటే 6 నెంబర్స్ రావడానికి అవకాశం ఉంది. సో 3/6 = 1/2. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 1/2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 111. బిందువు 0, -4 ఉండు స్థానము. ఆప్షన్ చూడండి. ధన x అక్షం, రుణ x అక్షం, ధన y అక్షం, రుణ y అక్షం అని ఇచ్చారు. సో మనం ఈ బిందువు ఎక్కడ ఉంటుందో ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ ఇది x, సో ఇది y అనుకుంటే ఇది -x ఇటు ఉంటుంది, -y ఇటు ఉంటుంది. సో ఫస్ట్ 0 అన్నారు కాబట్టి x అక్షం మీద 0 ఉంటుంది. నెక్స్ట్ y అక్షంలో -4 కాబట్టి మైనస్ వాల్యూ ఇలా ఉంటాయి కాబట్టి ఇది -4 అనుకుంటే అది ఎక్కడుంది బిందువు? రుణ y అక్షం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 112. 0, 0 మరియు √3, 3 బిందువులను కలిపే రేఖ వాల్ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే స్లోప్ ఆఫ్ ద లైన్. స్లోప్కి దాన్ని మనం ఇచ్చిన 2 వాల్యూస్ని x1, y1 అలాగే x2, y2 అనుకుంటే y2 - y1/x2 - x1. సో దీని ఫార్ములా y2 ఎంత ఉంది? 3,
3 minus 0 by root 3 minus 0. సో 3 by root 3. సో 3ని రూట్ 3 ఇంటూ రూట్ 3 కింద రాసుకోవచ్చు కాబట్టి అప్పుడు రూట్ 3కి ఈ రూట్ 3కి క్యాన్సిల్ అయితే ఒక రూట్ 3 మిగులుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 రూట్ 3. క్వశ్చన్ నెంబర్ 113. క్రింది వానిలో త్రికోణమితి సర్వ సమీకరణం కానిది. ఆప్షన్స్ చూడండి. sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది రైటే, ఇది సర్వ సమీకరణమే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్క్వేర్ థీటా ప్లస్ మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కూడా సర్వ సమీకరణం రైటే. నెక్స్ట్ కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ సెకండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కాదు. నెక్స్ట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ థీటా, ఇది రైట్ అనమాట. అంటే కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. దీన్ని ఇది చూసుకుంటే సో ఇది 3 ఉన్నాయి దీంట్లోని. ఆప్షన్ 3 ఒకటి సర్వ సమీకరణం కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 114. secant a 1 minus sin a secant a plus tan a ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. సో ఆన్సర్ ఇది డైరెక్ట్ లెక్క అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. మనకి యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఏమైనా ఉంటుందంటే ఈజ్ ఈక్వల్ టు 1 అని నిరూపించండి అని ఉంటుంది అనమాట. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ తీసుకొని చేస్తాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, ఆన్సర్ 1 అనమాట. ఒకవేళ దీనికి కూడా ఆన్సర్ 1 ఎలా వచ్చిందన్నది కావాలి అని అనుకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేదు అని అనుకుంటే దానికి కూడా ఒక షార్ట్ వీడియో ఏదైనా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 115. బాగా ప్రాచుర్యం పొందిన లీలావతి గణితం వంటి 4 భాగాల సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత. ఆప్షన్స్ శ్రీనివాస రామానుజన్, బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, భాస్కర 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భాస్కర 2 రైట్ ఆన్సర్. లీలావతి గణితం, సిద్ధాంత శిరోమణి ఈ గ్రంథాలు రచించింది భాస్కర 2. క్వశ్చన్ నెంబర్ 116. లెబ్నిజ్డ్ పేర్కొన్నట్లుగా సంఖ్యలతో వ్యవహరించినట్లు తెలియక జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం. ఇది ఆప్షన్ చూడండి. ప్రయోజన విలువ, నైతిక విలువ, కళాత్మక విలువ, క్రమశిక్షణ విలువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కళాత్మక విలువ. క్వశ్చన్ నెంబర్ 117. సార్వత్రిక విషయం నుండి ప్రత్యేక విషయానికి నిగమన పద్ధతి ప్రవేశపెట్టినవారు. ఆప్షన్స్ కొమినియస్, ఆర్మ్స్ట్రాంగ్, జాన్ డ్యూయి, డేవిడ్ ఆర్స్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కొమినియస్ సార్వత్రిక నియమం నుండి ప్రత్యేక విషయానికి అంటే నిగమన పద్ధతిని ప్రవేశపెట్టారనమాట. క్వశ్చన్ నెంబర్ 118. బహుళ ఇంద్రియ ఉపగమంలో చూస్తూ రాయటం ద్వారా సాధారణంగా నేర్చుకునే శాతం. ఆప్షన్స్ 30%, 50%, 70%, 90%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 70%. చూస్తూ రాయడం ద్వారా సాధారణంగా మనం నేర్చుకోండి 70%, అంటే 70% మనం నేర్చుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 119. పాఠశాలలో గణిత క్లబ్బులను ప్రారంభించాలని మొదటగా సూచించినది. ఆప్షన్స్ 1835 మెకాలే విద్యా విధానం, 1952 సెకండరీ విద్యా కమిషన్, 1986 జాతీయ విద్యా విధానం, 1946 విశ్వవిద్యాలయాల కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1986 జాతీయ విద్యా విధానం. ఈ 1986 జాతీయ విద్యా విధానం పాఠశాలలో గణిత క్లబ్బులను ప్రారంభించాలని మొదటగా సూచించింది. క్వశ్చన్ నెంబర్ 120. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు దిగువ రకానికి చెందినవి. ఆప్షన్స్ నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం,
లోప నిర్ధారణ మూల్యాంకనం, ప్రాగుక్తిక మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. 10వ తరగతి పరీక్షలు సంగ్రహణాత్మక మూల్యాంకనం రకానికి చెందుతాయి. మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీలా ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో 2 సమ్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరగలేదు. సో ఆ 2 సమ్స్ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్వశ్చన్ నెంబర్ 121. నేలపై దొర్లే బంతి చలనం. ఆప్షన్స్ భ్రమణ చలనం, రేఖీయ చలనం, రేఖీయ మరియు భ్రమణ చలనం, డోలన చలనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రేఖీయ మరియు భ్రమణ చలనం. క్వశ్చన్ నెంబర్ 122. ఇది ఒక సమ్ చూడండి. ఒక చెక్క దిమ్మె టేబుల్ పైభాగాన ఉంచబడింది. చెక్క దిమ్మె యొక్క ద్రవ్యరాశి 5 కిలోగ్రాములు మరియు దాని కొలతలు 40 సెంటీమీటర్లు ఇంటూ 20 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్లు. టేబుల్పై చెక్క దిమ్మె ఉన్నప్పుడు దాని భుజాల కొలతలు 20 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అయితే టేబుల్ పైభాగాన చెక్క దిమ్మె ప్రయోగించే పీడనాన్ని కనుగొనండి. G = 9.8 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 2450 n m⁻². క్వశ్చన్ నెంబర్ 123. ధ్వని వీటి ద్వారా ప్రయాణించగలదు. ఆప్షన్స్ శూన్యం, ఘన, ద్రవ, వాయు పదార్థాలు. ఘన, ద్రవ పదార్థాల్లో మాత్రమే, శూన్యం గాలిలో మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో ధ్వని ప్రయాణిస్తుంది, శూన్యంలో ప్రయాణించలేదు. క్వశ్చన్ నెంబర్ 124. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 కింద 2 గ్రూపుల కింద డివైడ్ చేసి ఫార్ములాస్ ఇచ్చారు. ఒక పక్క వాటి యొక్క దేనికి ఫార్ములా అవుతుందో మ్యాచ్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, పరమ వక్రీభవన గుణకం ఇది 1 బి. నెక్స్ట్ 2 సాపేక్ష వక్రీభవన గుణకం 1 బి 2 డి. నెక్స్ట్ స్నెల్ నియమం ఏ. గాజుపలక వక్రీభవన గుణకం సి. సో ఈ మ్యాచ్ అయింది ఆన్సర్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 125. అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణం. అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణం వెబర్, టెస్లా, న్యూటన్ మీటర్ స్క్వేర్, న్యూటన్ మీటర్ క్యూబ్. కరెక్ట్ ఆన్సర్ అయస్కాంత అభివాహ సాంద్రత టెస్లా. ఆప్షన్ 2 టెస్లా. క్వశ్చన్ నెంబర్ 126. క్రింది వాటిలో ఇది సౌర వ్యవస్థలో సభ్యుడు కాడు. నక్షత్ర రాశి, ఉపగ్రహం, గ్రహ శకలం, తోకచుక్క. సౌర వ్యవస్థలో ఉపగ్రహం ఉంటుంది, గ్రహ శకలం ఉంటుంది, తోకచుక్కలు ఉంటాయి, నక్షత్ర రాశి ఉండదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 నక్షత్ర రాశి. క్వశ్చన్ నెంబర్ 127. ముడి ఖనిజంలో ఉన్న మలినాలను ఎలా అంటారు? ఆప్షన్స్ గ్యాంగ్, ద్రవకారి, లోహమలం, ఖనిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గాంగ్. క్వశ్చన్ నెంబర్ 128. క్రింది వానిలో రసాయన మార్పు మంచు కరగడం, గాలిలో బొగ్గును మండించడం, నీరు ఘనీభవించడం, ఆక్సాబ్లేడును వేడి చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గాలిలో బొగ్గును మండించడం అన్నది రసాయనిక మార్పు అవుతుంది. ఇవి మొత్తము న్యాచురల్గా జరిగేవే. క్వశ్చన్ నెంబర్ 129.
NH3 అణువులోని బంధకోణం? ఆప్షన్స్ 120 degrees, 180 degrees, 107 degrees, 104 degrees. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 107 degrees. క్వశ్చన్ నెంబర్ 130. ఒక ద్రావణం 320 గ్రాముల నీటిలో 40 గ్రాముల సాధారణ ఉప్పు కలిగి ఉంది. అయినా దాని ద్రావణ గాఢత ద్రవ్యరాశి శాతం పరంగా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 11.1%. క్వశ్చన్ నెంబర్ 131. కింది వాటిలో సహజ దారం? ఆప్షన్స్ ఉన్ని, నైలాన్, PVC, పాలిథిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఉన్ని. ఉన్ని సహజ దారం, మిగిలినవన్నీ కృత్రిమ దారాలు. క్వశ్చన్ నెంబర్ 132. కింద ఇవ్వబడిన ఇంధనాలను వాటి కెలోరిఫిక్ విలువల ఆధారంగా ఆరోహణ క్రమాన్ని సూచించే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడిగారు. ఫస్ట్ కెలోరిఫిక్ వాల్యూస్ చూద్దాం. LPGకి కెలోరిఫిక్ వాల్యూ 46 to 51. నెక్స్ట్ డీజిల్కి 42 to 46. నెక్స్ట్ కలపకి 16. నెక్స్ట్ హైడ్రోజన్కి ఇది 16, హైడ్రోజన్కి 120. సో 120 to 142. సో ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దగా అన్నారు కాబట్టి ఫస్ట్ కలప, తర్వాత డీజిల్, తర్వాత LPG, తర్వాత లాస్ట్లో హైడ్రోజన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, 3, 2, 1, 4. ఇది ఆరోహణ క్రమం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 133. గ్రూప్ A, గ్రూప్ B కింద ఇచ్చారు, దాన్ని మ్యాచ్ చేయమన్నారు అనమాట. సో బయోటిన్ నాడీ సంబంధ సమస్యలు B. నెక్స్ట్ టోకోఫెరాల్ వంజత్వ సమస్యలు C. నెక్స్ట్ నియాసిన్ ఆప్షన్ D, పెలాగ్రా. థయామిన్ ఇంకా మిగిలింది A, బెరీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ మ్యాచ్ ఆప్షన్ B, అంటే ఆప్షన్ 2లో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 134. హృదయం నుండి మొదటి లబ్ అనే శబ్దం ఏర్పడడానికి కారణం? ఆప్షన్స్ అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాలు మూసుకోవడం, పుపుస మరియు మహాధమని కవాటాలు మూసుకోవడం, అగ్రత్రయ మరియు పుపుస కవాటాలు మూసుకోవడం, అగ్రద్వయ మరియు మహాధమని కవాటాలు మూసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాలు మూసుకోవడం. క్వశ్చన్ నెంబర్ 135. లైకెన్ దీనికి ఒక ఉదాహరణ? ఆప్షన్స్ పరాన్నజీవి, కీటకాహారి, పూతికాహారి, సహజీవనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, సహజీవనం. క్వశ్చన్ నెంబర్ 136. క్రింది వాటిలో శరీర నిర్మాణ ఆహార పదార్థాలు? ఆప్షన్స్ బియ్యం మరియు గోధుమ, పాలు మరియు చేపలు, వేరుశనగ మరియు నువ్వులు, బొప్పాయి మరియు మామిడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పాలు మరియు చేపలు. క్వశ్చన్ నెంబర్ 137. కణచక్రంలో కణాంగాలు విభజన చెందే దశ? ఆప్షన్స్ G1 దశ, S దశ, G2 దశ, M దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3,
G2 దశ. క్వశ్చన్ నెంబర్ 138. సూక్ష్మ జీవనాశకాలు దీనిపై సమర్థవంతంగా పనిచేయవు. ఆప్షన్స్ టైఫాయిడ్, కలరా, క్షయ, మసూచి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మసూచి. క్వశ్చన్ నెంబర్ 139. సముద్ర మత్స్య పరిశ్రమ పరంగా భిన్నమైనది. ఆప్షన్స్ షార్క్నెస్, సిల్వర్ కార్ఫ్, బొంబే డక్, మాకెరల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సిల్వర్ కార్ఫ్. క్వశ్చన్ నెంబర్ 140. జీవావరణ పిరమిడ్ల భావనను ప్రప్రథమంగా ప్రవేశపెట్టినది. ఆప్షన్ చార్లెస్ లైల్, చార్లెస్ డార్విన్, ఆగస్ట్ వీస్మాన్, చార్లెస్ ఎల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చార్లెస్ ఎల్టన్. జీవావరణ పిరమిడ్ల భావనను చార్లెస్ ఎల్టన్ ప్రవేశపెట్టారు. క్వశ్చన్ నెంబర్ 141. వాలుగా ఉన్న కొమ్మలను కలిగిన శంకు ఆకార వృక్షాలు సాధారణంగా ఇక్కడ కనిపిస్తాయి. ఆప్షన్స్ ఎడారులు, గడ్డి భూములు, పర్వత ప్రాంతాలు, మైదానాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పర్వత ప్రాంతాలు. క్వశ్చన్ నెంబర్ 142. క్రింది వానిలో సరికాని వాక్యం. ఆప్షన్ చూడండి. క్రోమోజోములు, డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, కణాలను నిర్మించడానికి కావలసిన సమాచారం డిఎన్ఏ కలిగి ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను జన్యువులు అంటారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, 4th ఆప్షన్, డిఎన్ఏ కణంలోని కేంద్రకంలో మాత్రమే ఉంటుంది. ఇది రాంగ్ అనమాట. సో ఆప్షన్ 4 సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 143. ఇక్కడ ఒక ప్రకటన కారణం అంటే అసర్షన్ రీజన్ ఇచ్చారు. సార్ చూడండి. ప్రకటన: కౌమార దశలో చాలా మంది యుక్త వయస్కులలో ముఖంపై మొటిమలు వస్తాయి. దానికి రీజన్ కింద కౌమార దశలో స్వేద గ్రంథులు, సెబేసియన్ గ్రంథుల స్రావాలు పెరుగుతాయి. ఇక్కడ దీని నుంచి ఇప్పుడు సరైన సమాధానాన్ని గుర్తించమన్నారు. సో ఏ సరైనది? ఆప్షన్ 1 చూడండి. ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఏ మరియు ఆర్ రెండు సరైనవే. దాంతోపాటు రీజను ఆర్ అనేది ఏకు సరైన వివరణ. క్వశ్చన్ నెంబర్ 144. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు. ఆప్షన్స్ మునగ, జాందియం, ఆముదము, నేలగోరింట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మునగ. క్వశ్చన్ నెంబర్ 145. శాస్త్ర ప్రయోగానికి మొట్టమొదట కావలసిన నైపుణ్యం. ఆప్షన్స్ ఊహించుట, పరిశీలించుట, ప్రయోగం చేయుట, కొలుచుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలించుట. క్వశ్చన్ నెంబర్ 146. మానసిక చలనాత్మక రంగంలోని చివరి సోపానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ అనుకరణ, సునిశ్చితత్వం, హస్తలాఘవం, సహజీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సహజీకరణం. క్వశ్చన్ నెంబర్ 147. రాష్ట్ర విద్యా ప్రణాళికా చట్టం 2011 ప్రకారం క్రింది వాటిలో విద్యా ప్రమాణం కానిది. ఆప్షన్స్ విషయావగాహన, సృజనాత్మకత, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు,
జీవ వైవిధ్యం పట్ల సునిశ్చితత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మకత. క్వశ్చన్ నెంబర్ 148. విద్యార్థి జల కాలుష్యానికి కారణాలు తెలియజేస్తాడు. ఈ స్పష్టీకరణ యొక్క బోధనా లక్ష్యం. ఆప్షన్స్ జ్ఞానం, అవగాహన, అన్వయం, నైపుణ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అన్వయం. క్వశ్చన్ నెంబర్ 149. కిల్ పాట్రిక్ వర్గీకరణ ప్రకారం వృక్ష జంతు సంబంధ ఉత్పత్తులు భాగాలను సేకరించడం అనేది ఒక ఆప్షన్ చూడండి. ఉత్పాదక ప్రాజెక్టు, వినియోగ ప్రాజెక్టు, సమస్య ప్రాజెక్టు, శిక్షణ ప్రాజెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శిక్షణ ప్రాజెక్ట్. క్వశ్చన్ నెంబర్ 150. వాసన ద్వారా కలిగే అభ్యసన శాతం. ఆప్షన్స్ 11%, 3.5%, 1.5%, 1%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 3.5%. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.